ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్ దినేష్ గారు. హాయ్ దశ్విక గారు. సో ఏంటి ఇప్పుడు తత్వం అంటే ఒక డివైన్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక డివైన్ ఫిలాసఫీ ఆ కైండ్ ఆఫ్ అనుకున్నాం, కానీ కంప్లీట్ ఒక డార్క్ మిస్టికల్ థ్రిల్లర్లా ఉంది. అంటే తత్వం అనేది డివైన్ థింగ్ అని కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ యాక్చువల్ మీనింగ్ ఏంటండి. యా, సో వన్ మేబీ ద హిడెన్ మీనింగ్ ఆఫ్ ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడిన తర్వాత ఈ మాటలో తత్వం ఏంటో అర్థమైందా అన్నట్టు, లైక్ బోధత్వం లేకపోతే తత్వం. సో తత్వం ఇస్ కైండ్ ఆఫ్ లైక్ ఇన్ హిడెన్ మీనింగ్ లాగా. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్ యాక్చువల్లీ, డివైన్ అనే కాదు, స్పిరిచువలే కాదు, లేకపోతే డార్క్ అయినా అయ్యుండొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏదైనా కూడా. యా, సో తత్వం గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అసలు ఎలా ఉన్నారు, ఏంటి సినిమాలు ఎలా చేసుకుంటూ వెళ్తున్నారు? చాలా సెలెక్టివ్గా చేసుకుంటున్నట్టున్నారు. ఎలా ఉంది లైఫ్, ఎలా ఉంది అసలు? ఇట్స్ గుడ్ అండి, ఇట్స్ గుడ్. లైక్ నాకు నచ్చిన స్క్రిప్ట్స్ నేను హ్యాపీ చేస్తున్నాను. సో జస్ట్ దట్ ఒకటే చిన్న తాపత్రయం ఏంటంటే, సో మనం తీసే స్క్రిప్ట్ మనం ఏదైతే నమ్మామో ఆ జనాలకు కూడా నచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తే మనం బిలీవ్ చేసింది నిజమైందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద సాటిస్ఫాక్షన్. మేబీ తత్వంతో అది వస్తుందని చెప్పి గట్టి కాన్ఫిడెన్స్. ఓకే, దశ్విక గారు ఏంటి ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు కదా తెలుగు? ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఆడిషన్సా? త్రూ ఆడిషన్సా? కైండ్ ఆఫ్. సో ఆడిషన్ జరిగింది, దాని తర్వాత లైక్ దే ఫైనలైజ్ మీ. ఓకే, సో బేసికల్లీ ఇప్పుడు ఇది నడుస్తూ ఉంటుంది డిబేట్, ఇన్సైడర్స్ అవుట్ సైడర్స్ అని, లేదంటే తెలుగు అమ్మాయికి తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ అని, హీరోయిన్స్ కైండ్ చూసుకుంటే. సో ఈ ఛాలెంజెస్ ఏమన్నా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ ఆడిషన్ ప్రాసెస్ లో కానీ దేనిలో అయినా, ఆన్ బోర్డ్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నాయా? ఎలాంటి కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే లైక్ తెలీదు, బట్ దే ప్రిఫర్ సమ్ నార్త్ మోస్ట్లీ కదా. సో యా, బట్ ఇప్పుడు లైక్ అందరూ తెలుగు కూడా లైక్ ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు అమ్మాయిల్ని కూడా. సో యా, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. I think the change has come and literally, and even Telugu girls are like killing it like anything. Recent release and movies kani. So we should be so proud, and hopefully she also join that list. Yeah, సో అబ్బాయిలకి బేసికల్లీ ఇన్సైడర్స్ అవుట్ సైడర్స్ ఉంటుంది ఇది. అంటే ఎవరైనా ఇండస్ట్రీలో బయట వాళ్ళకి కొంచెం స్ట్రగుల్స్ రావడం, ఆ రికగ్నిషన్ తెచ్చుకోవడానికి చాలా కష్టాలు పడడం. సో ఇది అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిలకి ఎప్పుడు ఇది ఉంటుంది like other states or from north or south. Yeah, సో బేసికల్లీ ఐ మీన్ ఛాలెంజెస్ అన్నీ అయిపోయినాయి కొంచెం. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నెక్స్ట్ దానికి కూడా ఇలాగ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? లేదు తత్వం ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది కాబట్టి? నో డెఫినెట్లీ ప్రూవ్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి గుడ్ అనుకుంటున్నా. అండ్ యా, ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు తెలుగు అమ్మాయిలకి యూనో లైక్ ఎక్కువ ఇస్తున్నారు. సో ఎంకరేజ్ కూడా బాగా చేస్తున్నారు. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. సో బేసికల్లీ ఎన్ని సినిమాలు చేసినా ఒక సినిమా అంటే కెరియర్లో బ్లాక్ బస్టర్స్ ఉంటాయి, నెంబర్స్ కనిపించే ఉంటాయి, లేదంటే మనకి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఉంటుంది, లేదంటే ఆడియన్స్ క్రిటిక్స్ నుంచి అప్లాజ్ వచ్చింది, వాళ్ళు అయ్యి బాబాయ్ అని ప్రైజ్ చేసింది, ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయి. బట్ మీకు ఫిజికల్లీ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యింది, యాక్చువల్లీ మీరు బెల్ట్ తీస్తారు కానీ. సో అంటే like unfortunate actually. So we kind of kick started the promotions, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బట్ ఇంకా కొన్ని మనం ఏం అనుకోలేం కదా. సో కొన్ని థింగ్స్ అలా జరుగుతాయి, దట్స్ వై దే కాల్డ్ యాక్సిడెంట్స్ ఇంకా. సో అండ్ we happy to be back, బట్ చిన్న కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా we all energized actually to be back. Yeah, సో బేసికల్లీ అంటే ఒక మైండ్ సెట్లో ఉంటాం, ఇలా యాక్సిడెంట్ అయినప్పుడు తిట్టుకోవడం, ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వశ్చన్ మార్క్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ తత్వం అంటే ఒక ఫిలాసఫీ కాబట్టి, కైండ్ ఆఫ్ ఫిలాసఫీ కాబట్టి, ఆ ఫిలాసాఫికల్ మైండ్తో ఉన్నారా? లేదు ఇనీషియల్లీ కొంచెం మీకు కూడా క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి, ఎందుకు ఇలా జరిగింది అంటే పర్సనల్గా చెప్పాలి అంటే అలవాటు అయిపోయింది. అంటే లైక్ వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ లైఫ్, ఒక పాయింట్ తర్వాత ఏంటంటే ఇంకా ఎన్ని ఫేస్ చేసినా కూడా ఏంటంటే సరే ఓకే ఇప్పుడు డిబేట్ పెట్టుకొని తిట్టుకోవడం ఇదన్నీ కాదు, హౌ కెన్ వీ ఓవర్కమ్ ద సిచ్యువేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే అండి. ఇంకా ఏదో గ్రడ్జ్ హోల్డ్ చేసుకోను, లేకపోతే ఎవరి మీద కోప్పడు, ఇంకా జరిగింది మార్చలేం మనం ఎలాగో, బట్ వీ హ్యావ్ టు టేక్ సంథింగ్ అండ్ వీ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఆన్, లేకపోతే అక్కడ అయిపోతామంటే అవ్వదు కదా ఇంకా. సో బేసికల్లీ మీరు చాలా సున్నితంగా ఉంటారు అమ్మాయిలు అంటేనే. ఏంటి యాక్సిడెంట్ తర్వాత ఏమనిపించింది? తత్వం గురించి ఏమన్నా మీ డైరెక్టర్ గారిని కానీ, ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది నేనేనా? నేను చేస్తుంటే ఇంకా చాలా సేఫ్గా తీసుకెళ్ళా. బట్ బేసికల్లీ నాకు తెలిసింది, ఐ మీన్ మీరు ఆగున్న కార్ని గుద్దారని చెప్పి తెలిసింది. ఆల్మోస్ట్
లేదు Some ఇట్ వాస్ లైక్ lorry లారీ hit. యా Okay, ట్రిపర్ లారీ ఉంటుంది ఆ, కదా, అంటే ఇద్దరిది మిస్టేక్ ఉంది. ఐ డోంట్ వాంట్ రివీల్ దట్. ఇంకా తను ఫాస్ట్ గా క్రాస్ చేస్తున్నాడు, తిని కూడా ఫాస్ట్ గా ఉన్నాడు. ఐ డోంట్ నో, లైక్ వి వర్ స్లీపింగ్ యాక్చువల్లీ, పడుకొని ఉండే ఇద్దరులో ఉన్నాం. సడన్ కళ్ళు తెరిచేసరికి ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. యా సో సో యా కెరియర్ షీ వాస్ సేయింగ్ సంథింగ్. అదే నీకు ఎలా అనిపించింది? వాట్ డు యు ఫెల్ట్? యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వీఆర్ లక్కీ. సో యాక్సిడెంట్ అయితే చాలా హెవీగా అయింది, బట్ యా కొంచెం మేము కూడా హర్ట్ అయ్యాం. బట్ డెఫినెట్లీ యూనో లైక్ చాలా సేఫ్ జోన్లో లైక్ మేము బయటకు వచ్చాం. సో యా ఇంకా పెద్దది అవ్వకుండా కొంచెం చిన్న ఎడుతో బయటపడ్డాం అని ఒక హ్యాపీ థింగ్ అంతే. సో ఫిలాసాఫికల్ మైండ్ తోనే ఉన్నారు, ఆ తత్వం పేరు తగ్గట్టే ఉన్నారు. యా సో మీ కెరియర్ గురించి మాట్లాడుకుంటే, ఐ మీన్ హుషారు లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఆఫర్స్ అలా వస్తాయి, అలా రావాలి అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం బయట నుంచి ఆడియన్స్గా. మీకేంటి రియాలిటీ ఏంటి? రియాలిటీ అంటే వచ్చాయండి, ఆఫర్స్ అయితే వచ్చాయి. బట్ ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ ఏంటంటే, ఇప్పుడు హుషార్లో నలుగురిలో ఒకరిలాగా వచ్చాను. సో ఐ వాంట్ టు ప్రూవ్ మై ఓన్ వర్త్ లాగా. సో ఐ వాంట్ కమ్ అప్ విత్ ఏ వెరీ క్రేజీ స్క్రిప్ట్ లాగా నేను వెయిట్ చేస్తాను. ఫస్ట్ 6 months వచ్చాయి కానీ ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. బట్ ఇట్ వాస్ ఎ టఫ్ ఫేస్, అప్పుడు యాక్సెప్ట్ చేయాలా వద్దని. బట్ లక్లీ ప్లేబ్యాక్ అనే మూవీ నాకు వచ్చింది. సో ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆ మూవీ తోటి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది, ఇస్ గోన్ బి ఏ బ్లాక్ బస్టర్ అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. సో కోవిడ్ వల్ల సో అనుకున్నంత రెస్పాన్స్ థియేటర్లో అప్పటికే సెకండ్ లాక్డౌన్ పడిపోయింది. కాకపోతే వి గాట్ ఆల్ ద లైక్ అప్లాస్ ఫ్రమ్ ద ఓటీటీ. సో లైక్ దోస్ హూ హావ్ వాచ్డ్ అందరు కూడా. ఆ తర్వాత మెర్సే కూడా ప్యారల్ గా నేను సైన్ చేశాను. దట్స్ వెన్ ఐమ్ టేకింగ్ మై స్టెప్, ఇంకా ఒక 1 by 1. సో ఐ బిలీవ్ ఇన్ సంథింగ్. సో అదే దాని నుంచి కొంచెం ముందుకు వెళ్తాం. ఈవెన్ అలా నిన్ను చెరి గురించి కూడా మంచి అప్లోడ్స్ వస్తాయి. సో ఈవెన్ 18 pages క్యారెక్టర్ చేసిన దానికి కూడా సెకండ్ లీడ్ గా. సో ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్ అండి. కాకపోతే ఐ బీన్ చూసి కొంచెం చేస్తే లైక్ నాట్ ఎవ్రీ మూవీ, ఈ మూవీతో మన మార్క్ ఎలా వదలగలుగుతాం. సో దట్స్ హౌ వి బిల్డ్ ఏ వాల్ కదా, బ్రిక్ బై బ్రిక్ అలా. సో ఏమైనా మీకు, ఐ మీన్ నాకేమనిపించింది అంటే, అంటే ప్లేబ్యాక్ తర్వాత ఇప్పుడు అలా నిన్ను చేరి కానీ మెరిసే కానీ 18 pages లో క్యారెక్టర్ ఇవన్నీ చూసిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ డల్కర్ సల్మాన్ గారి గ్రాఫ్, అరవింద్ సమేత గారు వింటేజ్ గ్రాఫ్, ఈ కైండ్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు మీరు, కంప్లీట్ గా సెట్ అయ్యింది అని అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు సడన్ గా థ్రిల్లర్ వచ్చింది. సో అంటే ఐ నెవర్ ప్లాన్డ్ యాక్చువల్లీ. సో అనుకున్న కొన్ని జర్నీలు మనం అనుకున్నట్టుగా కొన్ని జరగవు. సో బట్ లేదు, ఐ పర్సనలీ లైక్ దుల్కర్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, ద వే హీ ఎక్స్ప్లోర్స్ హిజ్ ఓన్ లైక్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎలా ప్లే చేస్తాం. ఈరోజు థ్రిల్లర్ అంటారు, ఇమీడియట్ గా ఒక ఇన్స్పైరింగ్ మూవీ అంటారు, చార్లీ మూవీ కానీ. ఇట్స్ లైక్ దెర్ లాట్ ఆఫ్ థింగ్. మొన్న రీసెంట్ గా వచ్చిన సీతారామం కానీ, లేకపోతే తర్వాత ఆయన చేస్తున్న మూవీస్ కానీ, దిస్ అనదర్ మూవీ కాల్డ్ భాగ్యశ్రీ బోర్సే గారితో ఒక మూవీ వచ్చింది చూడండి, కాంత. సో లైక్ ఆయన హీస్ నాట్ రెస్ట్రిక్టింగ్ హిమ్సెల్ఫ్, లైక్ హీ వాంట్ ఎక్స్ప్లోర్ ఆల్ జోనర్స్ అనమాట. సో నాకు కూడా అలానే ఉండింది ఫస్ట్ నుంచి కూడా. సో దట్స్ హౌ లక్కీలీ అలా స్క్రిప్ట్స్ పడుతూ వస్తున్నాయి అంతే. ఈవెన్ ఆయన చుప్ కానీ ఇంకా హీస్ ఎవ్రీవేర్ అండి, లైక్ హీస్ కిల్లింగ్ ఇట్. సో మీరు పర్సనల్లీ ఎలా ఇష్టపడతారు అంటే, ఇప్పుడు మీ హైట్ కి కట్అవుట్ కి ఇప్పుడు ఇలాంటి పోలీస్ క్యారెక్టరైజేషన్, ఒక పవర్ఫుల్ మాస్ క్యారెక్టరైజేషన్ అది సెట్ అవుతుంది అనుకోండి. ఇంకొక వైపు ఒకవేళ లుక్స్ బాగున్నాయి కాబట్టి ఒక మంచి లవ్ స్టోరీ అనుకోండి, డిఫైన్ చేసే ఒక సూపర్బ్ బాగా ఎమోషనల్ లవ్ స్టోరీ అనుకోండి, అది వర్కౌట్ అవుతుంది అనుకోండి. ఏది మీకు పర్సనల్లీ ఇంట్రెస్ట్ వస్తుంది? ఇప్పుడు 2 సబ్జెక్టులు వచ్చినప్పుడు 2 అన్నీ అండి. Because I want to be seen as everything, as a lover boy, as a police officer, as a commercial hero, ఒక మాస్ హీరో లాగా. సో అన్ని ట్రై చేయాలి అంతే. అన్ని ట్రై చేయాలి, డెఫినెట్ అన్ని ట్రై చేయాలని కాదు. ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయడంలో కూడా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుల్ హార్ట్ తోటి హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేయకపోతే ఆ స్క్రిప్ట్స్ మనం న్యాయం చేయలేం కదా. సో ఐ సీ మై సెల్ఫ్ యాజ్ లైక్ ఐ విల్ ఫిట్ ఇన్ ఎవ్రీ రోల్. బట్ డైరెక్టర్స్ కూడా అలా చూస్తున్నారు లక్కీలీ కాబట్టి. సో ఇట్స్ గోయింగ్ గుడ్ అలానే. వాట్ ఇఫ్ ఒకేసారి 2 స్క్రిప్ట్లు వస్తాయి? స్క్రిప్ట్ బెటర్ ఏది ఉంటుందండి. అప్పుడు జానరా కానీ క్యారెక్టరైజేషన్ ఇదే చేయాలని కాదు, ఇట్స్ ఆల్వేస్ ద రైట్ స్క్రిప్ట్. సో ఐ పర్సనలీ బిలీవ్ ఇన్ దట్, లైక్ ఆల్వేస్ ద రైట్ స్క్రిప్ట్. ఎందుకంటే కథ ఎంత కరెక్ట్ గా ఉంటే మనం చేసింది అంత బాగా ముందుకెళ్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఛాలెంజింగ్ గా ఉంటది, మనం ఇంకా బాగా చేయగలుగుతాం, జనాలందరినీ మెప్పించాలి, సో ఒక హిట్ కొట్టాలి, అన్ని ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ ఆల్ ఓవర్ ద స్క్రిప్ట్ అండి అంతే. సో కమింగ్ టు హీరోయిన్స్ కి మాత్రం క్వశ్చన్ పేపర్ వేరే ఇస్తారు. మీకు చాలా మంది ఏంటంటే బ్యానర్ చూస్తారు, ప్రొడక్షన్ హౌస్ చూస్తారు, కొంతమంది హీరో ఎవరు, మన పేరు ఎవరు, కోస్టార్ ఎవరు అది చూస్తారు, డైరెక్టర్ ఎవరు అని చూస్తారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. మీకేంటి, మీ చెక్ లిస్ట్ లో ఏముంటాయి? ఒక స్క్రిప్ట్ దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి, ఫస్ట్ అయితే లైక్ స్టోరీ, సెకండ్ డెఫినెట్లీ బ్యానర్, అండ్ నా క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది అనేది ఐ విల్ జస్ట్ వాచ్. సో నాకు అది నచ్చితే లైక్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అండ్ నాకు ఎమోషనల్ అండ్ లవ్ స్టోరీస్ అండ్ సమ్
ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అట్లా మంచి రోల్స్ వస్తే లైక్ డెఫినెట్లీ ఐ డూ ఇట్. ఓకే అండ్ నాకు అది సెట్ అవుతుందని ఐ ఫీల్ దట్, బట్ ఐ డూ బట్ తెలియ ఈవెన్ కొంచెం నాకు ఐడియా అంత లేదు, బట్ డెఫినెట్లీ నాకు అయితే ఐడియా ఉంది ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ గురించి అయితే, లైక్ యా డెఫినెట్లీ. అండ్ అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఈ మధ్య ఫెయిల్ అవుతుంది. ఎలా అంటే స్టోరీ మీరిద్దరు అన్నారు స్టోరీ అని, బట్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీకి తగ్గ ప్రొడక్షన్ హౌస్ లేకపోయినా, ఆ బడ్జెట్ కాన్స్టెంట్స్ అవి వచ్చినా, లేదు డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయినా, నెరేట్ చేసినప్పుడు మేబీ అద్భుతమైన రైటర్ అయి ఉండొచ్చు, డైరెక్షన్ లో ఫెయిల్ అవ్వచ్చు. అలాంటప్పుడు కరెక్ట్ గా అక్కడ ఫెయిల్ అవుతుంది. ఈవెన్ కొన్ని సినిమాలు మనం చూస్తున్నాం, అరే స్టోరీ ఏం లేదురా అంటున్నారు, బట్ ప్రాపర్ గా అవుట్ అండ్ అవుట్ ఆఫ్టర్ కానీ లేకపోతే ఫుల్ ఏదో ఒకటి ఎంటర్టైన్ చేసి అది బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి నెంబర్స్ కనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. సో ఇవి కూడా ఉన్నాయి. దేర్ డిఫరెంట్ అండి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దిస్ లైక్ స్టార్ పవర్. సో అంటే మన తెలుగు ఆడియన్స్ కానీ లేకపోతే లైక్ వీ కైండ్ ఆఫ్ సెలబ్రేట్ సినిమా, నాకు తెలిసి వరల్డ్ ఎవరు మన తెలుగు ఆడియన్స్ సెలబ్రేట్ చేసినట్టు ఎవరు చేయరు. సో స్టార్ పవర్ ఏంటంటే స్టార్ని చూడడానికే సినిమాకి వెళ్ళాలి. సో ఏంటంటే ఇప్పుడు ఒక్క ఫేజ్ తర్వాత మనం వాళ్ళు ఏం కథలు చేస్తున్నాను కదా, వాళ్ళు యాక్ట్ చేస్తే చాలు, వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అని ఒక మైండ్ సెట్తో వెళ్తారు. సో ఇప్పుడు నేనున్న పొజిషన్కి ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ ఈ క్వశ్చన్ అన్న అడిగితే మాత్రం నాకైతే స్క్రిప్టే ఫస్ట్ ఇంపార్టెంట్. సో మేబీ ఫర్దర్ డేస్లో నాకంటూ కొంచెం జనాలు నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత నన్ను చూడడానికి ఇంకా థియేటర్కి ముందుకు వస్తారని చెప్పి. సో ఇఫ్ యూ వాంట్ ఈ ఫౌండేషన్ అనేది ఇంత స్ట్రాంగ్గా లేకపోతే అది వర్క్ రాదు కదా. సో ఇఫ్ యూ సీ ఎనీవన్స్ జర్నీ, ఎవరి జర్నీ చూసినా కూడా ఇదే ఇది. సో మనం ప్లే బ్యాక్ తరహా వెళ్దాం అండి, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఓకే, అసలు ఈ సినిమాల్లోకి రావడానికి ముందు మీ 2018 నుంచి మాకు తెలుసు, సో ఈ హుషారు నుంచి తెలుసు, ఆల్రెడీ 8 years అయిపోయింది. సో దానికి ముందు కష్టాలు ఎన్ని రోజులు పడ్డారు, అసలు ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీలో యాక్టరే ఉన్నాడు, అదే ఐ మీన్ మీరు యూ వాజ్ బార్న్ టు బి అన్ యాక్టర్ అని చెప్పి ఇలా ఎప్పుడు రియలైజ్ అయ్యారు? నేను విన్నది ఏంటంటే మీ ఫాదర్ మిమ్మల్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చూద్దాం అనుకున్నారంట. లేదు అసలు కదా, అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది రెండే ఇంట్రెస్ట్ అండి, క్రికెట్ సినిమా ఇదే. సో ఇవి అయితే క్రికెట్ గ్రౌండ్ లో మార్నింగ్ అంతా హాలిడేస్ అంటే మళ్ళీ ఫస్ట్ మార్నింగ్ షో మ్యాట్నీ ఈ టైం కంటే సినిమా హాల్లో ఉండడం. సో ఇది నాకు ఉండేది. తర్వాత ఒక పాయింట్ తర్వాత ఈ 9 to 5 జాబులు నాది కాదు, నాకు లైఫ్ ఇట్లా ఐ వుడ్ నెవర్ వాంట్ టు సిట్ లైక్ ఒక డెస్క్ జాబ్ నా వల్ల అవ్వదని, బట్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ ఇట్, బట్ తప్పలేదు అప్పుడు. కాకపోతే ఇది కాకోకుండా ఏం చేయొచ్చు అన్నప్పుడు ఐఎమ్ లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఆర్మ్ ఫోర్సెస్. మా నాన్నగారికి ఏంటంటే ఏ గ్రూప్స్ లేకపోతే సివిల్స్ రాసి సో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అన్నట్టుగా, మా మామ్ అండ్ డాడీకి ఒక సెటిల్డ్ లైఫ్ స్టైల్ ఉంటే చాలు అన్నట్టుగా వాళ్ళది. సో ఐ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ ఏంటంటే ఇలా మనకి సెట్ అవ్వదు, సో ఐ ఆల్వేస్ వాంట్ టు ట్రై దిస్ అని. ఒక పాయింట్ తర్వాత జాబ్ వచ్చింది, సిడిఎస్ రాశాను. సో మై మామ్ డిడ్ంట్ అగ్రీ అనమాట. మా అమ్మగారు పంపలేదు నన్ను ఇంకా, అంటే ఆర్మీ అనగానే వాళ్ళ భయంతో ఇది అని చెప్పి. సరే ఎలాగూ మళ్ళీ సిడిఎస్ ఎగ్జామ్ రావాలంటే ఒక 6 months పడుతుంది, ఐ వాంట్ టు స్టెప్ ఇంటూ నేవీకి ఓకే చెప్పారు. సో అటు వెళ్ళాలంటే 6 months గ్యాప్ ఉంది. సో వై డోంట్ యూ ట్రై ఐటీ ఫీల్డ్ అని ఈ ఐటీ జాబ్లోకి ఒక్కసారి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత అలా తెలియకుండా ఒక 2.5 years గడిచిపోయాయి. ఇట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఇది కాదు కదా మన లైఫ్లో చేయాలనుకుంటుంది. సో అప్పుడు రిజైన్ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేసి లైక్ ఆల్ యూ హ్యావ్ ఇస్ వన్ లైఫ్, సో లైఫ్తో తెలియచేసుకుందాం ఏదైనా కూడా. లైక్ నచ్చని పని చేయడం చాలా నరకంగా ఉంటుంది. సో నచ్చిన ఫీల్డ్ లోనే ట్రై చేద్దాం, లైక్ మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఐ థాట్ లైక్ అందుకే వచ్చి. ఆ రోజు ఏమన్నా అది గట్సీ డెసిషన్ అయినా మీరు తీసుకున్నది, అంటే ఇంట్లో ఒప్పించడం? ఇంట్లో చెప్పలేదు, చెప్పకుండా బెంగళూరులో జాబ్ చేసేవాడిని. ట్రాన్స్ఫర్ అంటే నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి వచ్చేసాను. నేను అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే యూ కాంట్ మేనేజ్ బోత్. అంటే చాలా మంది చేస్తున్నారు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్, బట్ నా వల్ల అవ్వదు అనిపించింది. సో ఈ ఫీల్డ్ అసలు పరిచయం లేదు మనకు. ఇప్పుడు కాలేజ్ డేస్లో షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఒక 2-3 అంతే, తర్వాత మళ్ళీ చేసిన లేదు కదా. సో ఐ వాంట్ టు స్టెప్ అండి లైక్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇక్కడే ఉండాలి అని చెప్పి. సో ఒక 3 months తర్వాత తెలిసింది. అప్పుడు మా డాడీ ఇంటికి పిలిచి, ఏంటి ఇది కాదు కదా, ఇలా చేస్తే అవ్వదు కదా, లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నానంటే నాకు ట్రై చేయాలని ఉందంటే ఈ జస్ట్ గేవ్ మీ 2 years ఆఫ్ టైం. ఆ 2 years స్ట్రగుల్లోనే లక్కీలీ హుషారు ఫెల్ ఇన్ ప్లేస్. ఆ తర్వాత రిలీజ్ ఇంకొక 3 years పట్టింది నేను రిలీజ్ అవ్వడం. అంటే మా నాన్నగారు ఇచ్చిన టైం కంటే ఇంకో 1 year ఎక్స్ట్రా పెట్టాను. దెన్ దే గాట్ కాన్ఫిడెన్స్, ఓకే పర్లేదు వీడు రైట్ వేలో వెళ్తున్నాడు అని చెప్పి. యా, బికాస్ చాలా మందిని చూస్తున్నాం 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా పాపం ఒక ప్రాజెక్ట్ ఓకే అవ్వట్లేదు. ఓకే సైన్ చేసిన ప్రాజెక్ట్ ఏమో పాపం రిలీజ్ అవ్వట్లేదు, ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. బట్ మీరు ఓకే, బట్ ఇన్ ఎ వే ఐఎమ్ కైండ్ ఆఫ్ లక్కీ ఆ విషయంలో కొంచెం చెప్పాలి అంటే. సో లైక్ రైట్ పీపుల్ అట్ ద రైట్ టైం రైట్ ప్లేస్ అంటారు కదా. సో మేబీ నాకు అలా కుదిరింది కావచ్చు. ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి ఎవరన్నా కాలేజ్ డేస్ లో కానీ కొంచెం స్పాయిల్ చేసిన వాళ్ళు ఉన్నారా మైండ్ ని? అరే నువ్వు హీరోలా ఉంటావు అలాంటివి అస్సలు తీసుకోను. ఐ డోంట్ నో హౌ టు టేక్ కాంప్లిమెంట్స్. ఎవరైనా చెప్పా కూడా కొంచెం ఆక్వర్డ్ గా ఆడుగా అనిపిస్తుంది. ఇంకా కావాలంటే నేనే ఇంకొన్ని చెడగొడతా కానీ నన్ను కూడా చెడగొడతా.
ఓకే, మీరు మోడలింగ్ త్రూ వచ్చారు కదా. కాలేజ్ డేస్ లో కొంచెం I didn't knew it. అంటే నాకు ఎలా తెలిసిందంటే విజయ్ దేవరకొండ గారితో యాడ్. Oh, yeah, she did ad. దట్ నార్మల్లీ బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ చచ్చిపోతున్నారు కదా, ఒరిజినల్లీ పచ్చిగా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా హూమ్ డూ యూ వాన్ డేట్ విత్ అంటే ఇలా టైంలో ఎక్కువ విజయ్ దేవరకొండ క్రష్ డేట్ కి ఎవరితో వెళ్తా ఉంటే విజయ్ గారు అని చెప్తారు. సో ఏంటి అంత హాటా, బికాజ్ మీరు బనియన్ లో చూసారు దట్. అది యాడ్ అండి. యాడే మీరు నేను చూసింది అడుగుతుందని జస్ట్. హీస్ గుడ్, మంచి పర్సన్ అండ్ డెఫినెట్లీ అఫ్ కోర్స్ హీస్ గుడ్ అండ్ హాట్. చాలా You're లాస్ట్ asking లో about- పెట్టారు. You're asking about heartthrob of India. Like, how can she say? No. వెరీ నైస్ పర్సన్, చాలా హ్యాపీ ఐ వాజ్ వర్క్ విత్ హిమ్ అండ్ కూల్ పర్సన్. ఇట్స్ గుడ్. యాక్చువల్లీ ఫస్ట్ యాడ్ షూట్ అది కూడా. సో హార్ట్ థ్రోప్ కాబట్టి నేషనల్ క్రష్ పడేశారు. వాళ్ళిద్దరికి అలా అయింది. సో బేసికలీ సమంత గారు చెప్పారు మీరు అన్నమాట, పర్ఫెక్ట్ ఐడియల్ హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఏమన్నా బేసిక్ క్వాలిటీస్ ఏమైనా కనిపించినాయి అంటే కేర్ చేయడం కానీ, కో స్టార్స్ డెఫినెట్లీ నేను వర్క్ చేసినప్పుడు ఐ ఫెల్ దట్, బట్ హీస్ వెరీ గుడ్ ఏం పర్సన్. చేశారు, మిమ్మల్ని కేర్ ఏమైనా చేశారా? ఐ మీన్ కొంచెం మీ బాగోగులు తెలుసుకోవడం అక్కడ. నో అట్లా ఏం లేదు, బట్ అంటే లైక్ షూట్ టైంలో లైక్ వీ యూస్ టు డూ ప్రాక్టీస్ అండ్ ఆల్ కదా. సో ఐ ఫెల్ వెరీ నర్వస్ అనమాట ఫస్ట్ షూట్. సో హీ సెడ్ లైక్ చిల్, ఎవ్రీథింగ్ గోయింగ్ బి గుడ్. సో యా వీ ప్రాక్టీస్ అండ్ ఆల్ సో గుడ్ అండ్ ఆల్. అంటే లైక్ చాలా మంది చెప్పారు హీఈస్ లైక్ కొంచెం సీరియస్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో, బట్ ఐ డెంట్ సీ దట్. ఈజ్ వెరీ కూల్ పర్సన్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అంటే అసలు ఆ టైంలో అది ఎలా అయింది, మీకు అప్పటికున్న ఇమేజ్ ఏంటి ఆయన? అట్లా ఏం లేదు. ఐ థింక్ దే ఆర్ టీమ్ అంతా ముంబై టీమ్. సో యా దే జస్ట్ కాల్ మీ. ఐ థింక్ దే సా మై ప్రొఫైల్, సో పిలిచారు. ఐ వెంట్ దేర్. సో ద సేమ్ డే దే వాజ్ లైక్ ఓకే, అండ్ ఐ థింక్ ఆఫ్టర్ 3 days షూట్ స్టార్టెడ్ అనమాట. సో యా ఇట్స్ గుడ్. ఇది మన వాళ్ళందరూ ముంబై వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారని ముంబై వాళ్ళకే పంపించింది. అంటే ఇప్పుడు మనం అక్కడ నుంచి కూడా పంపించాలి. తెలుగుగా ఎక్కడి నుంచి. గ్రేట్ గ్రేట్. సో తత్వం విషయంలో మాత్రం మీరు ఆన్ బోర్డ్ ఎలా వచ్చారనేది ఒక మిస్టికల్ గా కైండ్ లో చెప్పారు. సమ్ కైండ్ ఆఫ్ ఆడిషన్, బ్లాక్ మ్యాజిక్ ఏదో చేసినట్టు చెప్పారు, చెప్పకూడదు రీజన్ అన్నట్టు. నథింగ్ అట్లా ఏం లేదు, బట్ గాడ్స్ గ్రేస్. నాకు ఐ వాజ్ ట్రయింగ్ అనమాట ఆ టైంలో. సో యాక్చువల్లీ ఐ థింక్ ఆ రోజు వినాయక చవితి. సో ఐమ్ జస్ట్ ప్రేయింగ్ టు గాడ్, ఎట్లా అయినా నాకు మంచి మూవీ ఆఫర్ కావాలి. సో యా అదే రోజు ఐ గాట్ కాల్, ఐ మెట్ దెమ్. సో ఈవెన్ దే ఆర్ ఓకే అండ్ ఐఎమ్ ఓకే. అండ్ ఆఫ్టర్ 1 week షూట్ అంతా స్టార్ట్. ఐ థింక్ 10 days తర్వాత షూట్ స్టార్ట్ అయిపోయింది. ట్రై టు మేము కూడా వినాయక చవితి వచ్చినప్పుడు అనుకుంటాం, కోరుకుంటాం. మేబీ కొన్ని అకేషన్స్ లో అవుతాయి ఇలాగా. అంటే మీరు ఎన్ని డేస్ అది షూట్ యాడ్? యాడ్ 1 day. 1 day కదా. 1 day. ఇప్పుడు ఇది తత్వం నియర్ 25 days. No, this was first mine. kid. Yeah, for your dates. The 20 total to all over 25. 50 to 58 work. All Okay, over okay. అయితే Yeah. 50. 25 days పోనీ. Yeah, mostly. 25 days అనుకుంటే 1 dayకే ఆయన అంత డిఫైన్ చేశారు కదా, ఎలా డిఫైన్ చేస్తారు ఈయన్ని? ఈయన డెఫినెట్లీ పర్ఫెక్ట్ అనమాట, ఇంక చెప్పక్కర్లేదు. అండ్ యా ప్రతి సీన్స్ కూడా ఈవెన్ కొత్త వాళ్ళకి రైట్ లైక్ కొంచెం నర్వస్ ఉంటుంది అండ్ ఎట్లా చేస్తున్నామా అని కొంచెం డౌట్ అవన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ హీఈస్ ద వన్ హెల్ప్ మీ ఫర్ ద సీన్స్, కొంచెం గైడెన్స్ అట్లా. స్టేజ్ లో కూడా అంటే లైక్ లిటిల్ బిట్ అట్లీస్ట్ లైక్ గుడ్ అనమాట. అంటే లైక్ మంచిగా లైక్ ఏదైనా సీన్స్ కొంచెం డౌట్ ఉన్నా, ఏదైనా తెలియకపోయినా, ఈవెన్ డైరెక్టర్ ఆర్ హీ బోత్ జస్ట్ సపోర్ట్ మీ అలాట్. సో బేసికల్లీ సాంగ్ కి ఐ మీన్ వచ్చింది బికాస్ ఇది ఇందులో క్యారెక్టర్స్ ని సీరియస్ గా చూస్తాం కానీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కానీ ఇదంతా మనం చూడలేం. సో సీన్స్కి వచ్చేసరికి, సినిమాకి వచ్చేసరికి ఏదైనా పర్టికులర్ పోర్షన్లో అంటే ప్రతి ఒక్కరికి మధ్య సోషల్ మీడియాలో ఒక 1 minute స్కోప్ దొరికినా చాలు సిల్వర్ స్క్రీన్ మీద, అది తర్వాత వైరల్ అవుతుంది, అది తర్వాత వాళ్ళకి బోల్డ్ ఛాన్సెస్ తెచ్చి పెడుతుంది, లేదంటే ఫేమ్ తెచ్చి పెడుతుంది. సో మీకేమన్నా అలా ఒక పర్టికులర్ పోర్షన్, ఈ పోర్షన్ హైలైట్ అవుతుంది సినిమాలో, ఖచ్చితంగా సోషల్ మీడియాలో వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా?
నో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద క్లైమాక్స్. సో అంటే వైరల్ అని మైండ్ సెట్ తోటి ఇది కాదు కానీ యూ నెవర్ నో ఇది వైరల్ అవుతుంది, జనాలకి ఏది నచ్చుతుంది ఏంటో తెలియదు. అండ్ నాకైతే సినిమా మీద కాన్ఫిడెంట్ చాలా గట్టిగా ఉంది. అండ్ ఫైనల్ క్లైమాక్స్ పార్ట్ అంతా కూడా ఐమ్ సో కాన్ఫిడెంట్. లైక్ దట్స్ వేర్ అక్కడ చూసిన తర్వాత బయటకి వచ్చిన తర్వాత దిల్ క్యారీ ద మూవీ అనమాట. అసలు నాట్ జస్ట్ ఏదో మూవీ చూసి మర్చిపోయాను కాదు, ఇట్ విల్ కైండ్ ఆఫ్ హాంట్ అని చెప్పలేను కానీ ఇట్ విల్ మేక్ యూ థింక్ అనమాట. అంత ఈజీగా బ్రెయిన్ లోంచి వెళ్ళదు. ఇట్ క్యారీ విత్ యూ అట్లీస్ట్ ఫర్ 1 week or 2 weeks ఈజీలీ. సో తత్వం అంటేనే మనకి డీప్ వర్డ్, అది అందరూ యూజ్ చేసే వర్డ్ కాదు. ఎవరైతే కొంచెం స్పిరిచువల్ గా ఉంటారో లేదంటే కొంచెం మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళు యూజ్ చేసే వర్డ్. సో క్లైమాక్స్ కూడా అంతేనా, ఒక డీప్ మీనింగ్, ఒక డీప్ కన్క్లూజన్ ఇవ్వడం, లేకపోతే ఒక డీప్ మెసేజ్ ఇవ్వడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ నాట్ అబౌట్ గివింగ్ మెసేజ్ ఆల్సో. మెసేజ్ ఇవ్వడం అంటే యూ కైండ్ ఆఫ్ టెల్లింగ్ సంథింగ్, బట్ మేకింగ్ యూ థింక్ ఈస్ అ హోల్ డిఫరెంట్ థింగ్. సో దిస్ మూవీ విల్ మేక్ యూ థింక్. ఈ మూవీ ఆలోచించేలా చేస్తుంది. ఇట్స్ నాట్ లైక్ అంటే సెల్ఫ్ క్వశ్చన్ వస్తుంది, ఒకరు మనల్ని క్వశ్చన్ చేసి మెసేజ్ ఒకటి కన్వే చేయాలని చెప్పదు, కానీ ఇక్కడ సెల్ఫ్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లైక్ కళ్యాణ్ జర్నీ కూడా అంతే అనమాట. లైక్ కళ్యాణ్ ఇస్ క్యారెక్టర్ ఐ ప్లేడ్ యాక్చువల్లీ తత్వం. సో తన జర్నీ కూడా మొత్తం ఇలానే అనమాట. సో ఇట్ విల్ మేక్ ఎవ్రీ పర్సన్ టు థింక్. కళ్యాణ్. సో మీ పేరు, మీ క్యారెక్టరైజేషన్? సౌమ్య. ఓకే. చెప్పండి, మీరు ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ మీద కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నారా? యా డెఫినెట్లీ క్లైమాక్స్ అయితే నేను ఐ జస్ట్ వాచ్ లిటిల్ బిట్, బట్ మూవీ అంతా నేను చూడలేదు. బట్ మీ ఇద్దరు పోర్షన్, మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్ కానీ ఆన్ స్క్రీన్ అక్కడ ఉంటుందా కంప్లీట్లీ? డెఫినెట్లీ క్లైమాక్స్ పర్ఫార్మెన్స్. ఓకే. అంటే ఒక్కొక్కరి మీద వెళ్ళిపోతూ ఉంటది కదా ఒక్కొక్క సీన్ బేసికల్లీ. అంటే ఇంకెక్కువ చెప్పకూడదు, యు జస్ట్ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. యా. సో క్లైమాక్స్ మీద మీరు కూడా క్లైమాక్స్ బాగుంటుంది. అండ్ యా డెఫినెట్లీ అండ్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ మూమెంట్స్ ఆల్సో. ఇంకా చాలా ఉన్నాయి మూమెంట్స్. ఇఫ్ యు ఆర్ లైక్ ఒక్కటి హైలైట్ గా అలా చెప్పాలి ఇది అని చెప్పండి అంటే చెప్పారు కాబట్టి వి సెడ్ లైక్ క్లైమాక్స్. అండ్ ఇంకో చెప్పాలి అంటే ఇఫ్ యు ఆస్క్ అదర్ యాక్టర్స్ ఆల్సో, సో దే విల్ సే లైక్ డిఫరెంట్ సీన్స్ వాళ్ళ వరకు ఇదని చెప్పాను. సో దట్ హౌ కాన్ఫిడెంట్ అబౌట్ ఆర్ యూ లైక్ ఒక సీన్ గురించి పర్టికులర్ గా అంటే దట్స్ ఐ విల్ సే క్లైమాక్స్. బట్ దేర్ ఆర్ అదర్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ లైక్ స్టన్నింగ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి, లైక్ వేర్ యూ ఫీల్ చిల్డ్, థ్రిల్డ్ డెఫినెట్ గా ఈవెన్ స్ట్రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ మూవీ ఆఫ్ ద స్టార్ట్. సో బేసికల్లీ నాకు ఐ మీన్ జోకర్ సినిమాలో ఒక ఉంటది కదా, జోకర్ సినిమా చూసిన తర్వాత ఐ మీన్ బ్యాట్మెన్ డార్క్ నైట్ సినిమా చూసిన తర్వాత అందరూ అన్నమాట ఏంటంటే విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ సంథింగ్. సో ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. సంథింగ్ సొసైటీ అంతా చెడగొడేస్తుంది. ఇప్పుడు ఇందులో క్లియర్లీ ఉంది కదా, అమావాస్య రోజు పుట్టినోడు, గ్రహణం రోజు పుట్టినోడు ఖచ్చితంగా ఇలాంటి వాడు అవుతాడు, అలాంటి వాడు. ఇది ఎప్పటి నుంచో ఉన్న డీప్ రూట్స్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కొంచెం మారిపోతున్నట్టుంది సొసైటీ. ఇలాంటి వాళ్ళే నిజంగా సొసైటీయే ఇలా విలన్స్ ని తయారు చేస్తుందేమో అనే మీరు అది బిలీవ్ చేస్తారా ఈ మధ్య? ఎందుకంటే మీరు చాలా మంది ఇండస్ట్రీలో చాలా పర్సన్స్ ఉంటారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, నవ్వుతూ బటర్ పూసి తర్వాత పొడుస్తారు, ఇంతమంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని తిట్టుకునేటప్పుడు ఇండస్ట్రీ ఐ మీన్ సిచ్యువేషన్ రోజులు ఇలా మారుస్తున్నాయి అనుకుంటారా, లేదు వీడి గుణమే అంతా అని అనుకుంటారా? అంటే ఇప్పుడు లైక్ ఇఫ్ యూఆర్ గ్రోయింగ్, ఒకటి ఎదుగుతున్నాడంటే చుట్టూ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. యూ హ్యావ్ టు సెట్ యువర్ బౌండరీస్. మన బౌండరీస్ మనం సెట్ చేసుకున్నాం అంటే మన పీస్ మన చుట్టూనే ఉంటుంది. లేదు అన్వాంటెడ్ వాళ్ళకి యాక్సెస్ ఇచ్చి అప్పుడు సో తెలుస్తుంది అసలు లైక్ యూ కాంట్ గో అని ప్రతి ఒక్కడికి వెళ్ళిపోయి అలా చెయ్యొద్దు అని ఎవరికి చెప్పలేం మనం. నువ్వు నన్ను సపోర్ట్ చేయని ఎవరిని అడగలేం. మహా అయితే నువ్వు వెళ్ళి నన్ను ఇలా బ్యాడ్గా అనుకోకు, నన్ను నాశనం చేయకని చెప్పి ఎవరిని అడగలేం. మన బౌండరీస్ మనం సెట్ చేసుకొని మన చుట్టూ రైట్ పీపుల్ పెట్టుకున్నామంటే దట్స్ ఆల్. ఇంకా లేదు రైట్ పీపుల్ కూడా అప్పుడప్పుడు చీట్ చేస్తారంటే దట్స్ లైక్ ఇంకేం చెప్పలేము మనం. ఇంకా అది అంటే సొసైటీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ అండి. దేర్ ఆర్ ఫ్యూ ఇన్సిడెంట్స్ ఇంకా చెప్పాలి అంటే లైక్ సోషల్ మీడియా ఫర్ ఎగ్జాంపుల్. సోషల్ మీడియాలో కనిపించిన నిజాలు కాదు, అలా అని చెప్పి పర్స్పెక్టివ్ గా మారిపోద్ది. లైక్ ఏం చూపించాలనుకున్నారో వాళ్ళు ఆ మూమెంట్ లో అంతవరకే చూపిస్తారు. అది చూసి జడ్జ్ చేయడం కూడా మనకు తెలియదు కదా. సో దోస్ వర్ లైక్ అఫెక్టెడ్ పీపుల్ ఉంటారు. దేవర్ లైక్ లీటర్ ఏమనుకోవడం అందరి మీద కోపం వచ్చేస్తుంది. దే విల్ బికమ్ విలన్స్ ఈవెన్చువల్లీ. సో మీ దగ్గరికి వస్తే ఇప్పుడు బేసికల్లీ అమ్మాయిలు ఆన్ స్క్రీన్ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఇంకా చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అందంగా కనిపించానా లేదా, ఏ షాట్లో అందంగా కనిపిస్తున్నాను, నెక్స్ట్ ఒకవేళ ఈ ప్రొఫైల్లో తీయమని అడగడం డైరెక్టర్ని, కొంచెం లేదు ఈ ప్రొఫైల్లో కొంచెం కెమెరా బెటర్ అని అడగడం, ఇలాంటివన్నీ జరిగినాయా? చాలా. నేను చెప్తే బాగోదని సైలెంట్ ఉన్నా, చెప్పండి. నిజమా? మీరు అడిగారా కెమెరామెన్ ప్లీజ్ సో కాన్షియస్ చాలా. నేనైతే లిటరల్లీ తినేసేదాన్ని అందరినీ, ప్లీజ్ నేను బాగా కనిపిస్తున్నానా, లావుగా కనిపిస్తున్నానా, షూరా నేను ఈ యాంగిల్లో బాగున్నానా, ఆర్ఎల్స్ ఎవ్రీథింగ్ ఫైన్ చెప్పండి ఒకసారి అంటే లైక్ ఎవ్రీథింగ్ ఫైన్ అమ్మా, యు గో నువ్వు చెయ్యి.
ఐ థింక్ ద లీస్ట్ కన్సర్న్ అబౌట్ ది లుక్స్ అనేది అంటే నేనే అనుకుంటా సెట్ మీద లైక్ వచ్చామా కెమెరా షార్ట్ చేసానా పక్క వెళ్ళిపోయా ఓకే హ్యాపీగా రిలాక్స్ బికాస్ నేను ఆ టైంలో చాలా వెయిట్ ఉన్నాను. ఐ లాస్ట్ వెయిట్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. ఇప్పుడు చాలా I lost నిజంగా నేను అదే అనుకున్నా. near 10 to 12 kgs I lost after that film. ఓకే సో కొంచెం ఫస్ట్ ఫిలిం కదా, ఆఫ్టర్ వాచింగ్ కొన్ని సీన్స్ అది ఐ ఫెల్ లైక్ అమ్మా ఐ విల్ లిటిల్ బిట్ చబ్బీ అనుకుంటా. సో ఐ హ్యావ్ టు లీన్. నువ్వే అంత ఆలోచిస్తే ఐ వాస్ లైక్ లిటరలీ ఫ్యాట్ అవుతుంది కొన్ని షార్ట్స్ లో నేను బేసికల్లీ మీకున్న ఇమేజ్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ బాయ్ నెక్స్ట్ డోరే ఉంది. బట్ ఈ సినిమాకి అయితే లిటరలీ నేను ఏ సినిమాలో లేనంత కొంచెం చబ్బీగానే ఉన్నాను. ద రీజన్ అంటే సడన్ గా వచ్చింది, ఐ కుడెంట్ సే నో. నేను కొంచెం బ్రేక్ లో ఉండే, సడన్ గా వచ్చింది ఇంత స్క్రిప్ట్ మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోద్దు అని చెప్పి సైలెంట్ కదా. బట్ సెట్ అయింది కొంచెం హెవీ, ఐ మీన్ ఆఫీసర్ కదా, పోలీస్ ఆఫీసర్. మా డైరెక్టర్ ఏంటంటే లేదు ఇంకా కొంచెం లావైనా పర్లేదు అలా కాదు బ్రో, ఆల్రెడీ ఉన్నట్టు అమ్మే వస్తుంది ఫోటో కనిపిస్తుంది అని చెప్పిన లేదు చాలా బాగుంది, కరెక్ట్ గా కానిస్టేబుల్ లాగే ఉన్నారు, అలానే ఉన్నారు అని చెప్పి సరే మీ సాటిస్ఫైడ్ కదా. ఏమన్నా ఈ కైండ్ ఆఫ్ ఐ మీన్ పర్సన్ ఉన్నాడు ఇన్సైడ్, ఇన్వెస్టిగేటివ్ డిటెక్టివ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఏదన్నా జరిగితే డాట్స్ కనెక్ట్ చేయడం, వెతుక్కోవడం. ఇప్పుడు థ్రిల్లర్ ఇది ఇన్సైడ్ ఆఫ్ మీ అంటున్నారు. సో ప్రతి ఒక్కరిలో ఒక డిటెక్టివ్ ఉంటారండి, అంటే మనకి ఒక క్యూరియాసిటీ అనేది చేస్తుంది అంతే. ఉంది కొంచెం ఉంది అంటే దట్స్ హౌ యూ థింక్ కదా, లైక్ స్క్రిప్ట్స్ జడ్జ్ చేసినప్పుడు కూడా లేకపోతే ఏదైనా కూడా ఇది వర్కౌట్ అవుద్దా అవ్వదా, కనెక్టింగ్ డాట్స్, ఓకే ఈ స్క్రిప్ట్ ఇప్పుడు చేయొచ్చా తర్వాత చేయొచ్చా, సరే ఇది వర్కౌట్ అవుతుందా, జనాలు ఎలా రిసీవ్, కొత్తది ఏదైనా ట్రై చేస్తాం జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, లాట్ ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఈ సీన్స్ లో లీడ్స్ దొరుకుతున్నట్టు అవి చూపిస్తా ఉంటాయి. ఆ లీడ్ చూపిస్తున్నప్పుడు ఇంకా వేరే ప్రాప్స్ ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, మీకు అనిపించింది అరే ఇది కాదు అది లీడ్ అయితే ఇంకా బాగుంటుంది, అది పెట్టొచ్చు కదా, ఆ ప్రాప్ పెట్టొచ్చు కదా అని చెప్పి మీకు అనిపించింది అనుకోండి పర్సనల్లీ, డైరెక్టర్ చెప్పేస్తారా? నేను చెప్పేస్తాను. అంటే లైక్ నాకు నేనేంటంటే వెన్ కమ్స్ టు ద మూవీ, సో నాకు అనిపించింది నేను డెఫినెట్గా హోల్డ్ చేసుకోను, పక్కా చెప్పేయాలి, లేకపోతే నేను ఉండలేను అక్కడ సెటిల్. ఐదర్ అది చెప్పిన తర్వాత ఇఫ్ దే గివ్ దట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్, సి రైట్ ఆర్ రాంగ్, సో వాళ్ళు తప్పుగా తీసుకుంటారని కదా, నాకు అనిపించింది నేను చెప్పగలిగితే ఇఫ్ ఇట్స్ ఎ రైట్ థింగ్, సో ఎవరు గుర్తు చేయలేదు నేను చేసిన గుర్తు చేశాను అనుకోండి, సో డైరెక్టర్ విల్ చేంజ్ ఇట్ కదా కావాలి, లేదు అది కరెక్ట్గా అలానే అనుకుంటున్నాను, సో ఐ మైట్ బి రాంగ్, నాకు కూడా క్లారిటీ వస్తుంది పర్ఫామ్ చేసేటప్పుడు, సో క్లారిటీ వస్తుంది హౌ కెన్ ఐ ఎమోట్ నెక్స్ట్ సీన్కి అన్నప్పుడు. సో ఆల్వేస్ నెవర్ హోల్డ్ యువర్ థాట్స్. కానీ కొంతమంది అంటారు కానీ చెప్పకూడదు లేకపోతే కొంచెం అఫెండ్ అవుతారు అది అని చెప్పి, బట్ ఇఫ్ హ్యావ్ లైక్ బ్యూటిఫుల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, సో మీకు ఆ కంఫర్ట్ జోన్ ఉందంటే లైక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది, ఇంకా బాగా వస్తుంది కూడా. అండ్ మోస్ట్లీ డైరెక్టర్స్ని చాలా మందిని ఎలా చూస్తామంటే చెప్పేవాళ్ళు వెళ్ళు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, అది కొంచెం రియాలిటీలో అనిపిస్తుంది. అసిస్టెంట్ ఏడీ వచ్చి సార్ ఇది సీన్ నేను రాశాను సార్ ఇంకా బాగుంది సార్ అని చెప్పిస్తే ఇదా అని చెప్పి లైస్ రాయడం, బాగాలేదని చెప్పడం, ఈ కైండ్ ఆఫ్ క్లోజ్డ్ మైండ్ సెట్ ఉంటుంది అని చెప్తా ఉంటారు. ఓపెన్ మైండ్ తోనే ఉంటారు డైరెక్టర్స్. నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరూ కూడా అండి చాలా బ్యూటిఫుల్ పీపుల్, అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే బిగినింగ్ ఆఫ్ మై డేస్ లో కూడా చాలా పుష్ ఇచ్చారు వాళ్ళే చెప్పాలి అంటే. లైక్ నాకు ఫస్ట్ నేను చేస్తున్న వెబ్ సిరీస్ ఒకటి పవన్ సాధన్ గారితో వర్క్ చేసిన, జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఒకటి, అంటే లక్కీలీ ఇప్పటివరకు వర్క్ చేసిన డైరెక్టర్స్ ఎవరితోనూ ప్రాబ్లం రాలేదు, దే లైక్ వెరీ బ్యూటిఫుల్, దే యూస్ టు లిజన్, ఇంకా కలిసి ఎలా చేద్దామనే ఒక హెల్దీ డిస్కషన్ ఉంటుండే. పవన్ సాధన్ గారితో ఫస్ట్ చేస్తున్నప్పుడు ఐ వాస్ లైక్ టెరిఫైడ్, నాకు లైట్స్ ఇవన్నీ ఏం అలవాటు లేదు కదా కొత్త, సో ఒక షార్ట్ కోసం హాఫ్ డే తినేసాను. బట్ దెన్ హీ కేమ్ టు మీ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పేసాను ఆయనకి అన్న నా వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది, లైక్ షూట్ డిలే అవుతుంది, ప్లీజ్ ఐ జస్ట్ లీవ్, వేరే వాళ్ళని చూసుకో అని చెప్పంటే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, యు ఆర్ మై యాక్టర్, ఐ సెలెక్టెడ్ యూ, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, నీ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, హాఫ్ డే కాకపోతే 2 days తీసుకో, 3 days తీసుకో, నేను చెప్పాలి అది నేను నో అని చెప్పి, నువ్వు ఇప్పుడు డిసైడ్ అవ్వకు. ద కైండ్ ఆఫ్ బూస్ట్ ఇనిషియల్ డేస్లో లైక్ ఒక డైరెక్టర్స్ అంటే క్లోజ్ మైండ్ సెట్ అని నేను ఇప్పటివరకు అయితే ఎవరిని కలవలేదండి. మేబీ ముందు ఉన్నారో లేకపోతే అవుట్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి ఏమైనా చెప్పారేమో తెలియదు కానీ, బట్ ఇప్పటివరకు వర్క్ చేసిన వాళ్ళు ఎవరు కూడా, లక్కీలీ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ ఎవరు కూడా అలా అయితే ఎవరు లేదు, లైక్ వెరీ బ్యూటిఫుల్ పీపుల్ చెప్పారు. సో కమింగ్ టు యూ, మీకు ఒకవేళ 2 సిచ్యుయేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఐ మీన్ మీరు విష్ చేస్తూ ఉంటారు, మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటారు మీ కెరియర్ గురించి, ఒకవేళ ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసి దాన్ని కాపాడుకోవడమే మీ నెక్స్ట్ అంతా ఛాలెంజింగ్ థింగ్, ఈ సిచ్యువేషన్ కావాలా లైఫ్లో, లేదు స్టేబుల్గా స్టెప్ బై స్టెప్ ఎదగడం ఇది కావాలా? నాకు స్టేబుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఎందుకు ఓవర్ నైట్ స్టార్డమ్ రావడం అది ఇంకా బాగుంటుంది, బట్ కాపాడుకోవడం అనేది పెద్ద టాస్కే. యా డెఫినెట్లీ అది కూడా ఇష్టమే, బట్ ఏంటంటే లైక్ 1 by 1 మనం ఎప్పుడు స్టెప్తో వెళ్తేనే ఇట్ విల్ బీ గుడ్ ఫ్యూచర్లో కూడా. ఇప్పుడు ఫాస్ట్గా చేసేయాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంటే అగైన్ విల్ కమ్ బ్యాక్ ఫాస్ట్. సో she meant to say that rather than be clueless and like overnight start, like have a clear mindset and go step by step. యాక్చువల్లీ అదే పెద్ద టాస్క్, హ్యాండిల్ చేయలేరు. ఒక ఓవర్ నైట్ సక్సెస్ వచ్చిన చాలా మంది హ్యాండిల్ చేయలేక ఫెయిల్ అయ్యారు తర్వాత.
అంటే లైక్ మనకి ఆ హ్యాపీనెస్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటామో, ఏ స్క్రిప్ట్ సెలెక్ట్ అవుతాయో ఏంటో వి డోంట్ ఎనీథింగ్. సో మనం అంతా క్లమ్జీ అయిపోతుంది. సో బెటర్ గో స్టెప్ బై స్టెప్, మనం నేర్చుకుంటూ ముందు అడుగు వేసుకుంటూ వెళ్ళడం బెటర్ సేఫ్గా. అండ్ ఇద్దరికి కలిపి కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య ఓటీటీ డామినేషన్ గట్టిగా ఉంది. ఓటీటీ అంటే ఐ మీన్ చాలా మంది స్కేల్ చూస్తారు, ఒకవేళ పెద్ద స్కేల్ ఉన్నా కూడా ఓటీటీ సిల్వర్ స్క్రీన్ కాదా అనే ఆలోచన ఉంటుంది. బట్ మొన్న పెద్ద సినిమా వచ్చింది, ఆయన చూసారు కదా, దివ్యేందు శర్మ. ఆయన వచ్చారు, ఆయన మన వ్యక్తి కాదు, జస్ట్ ఒక వెబ్ సిరీస్ లో చూసాం మొన్న భయ్య అనే గారు. అసలు ఏం అరిచారంటే చరణ్ గారికి ఏ రేంజ్ లో అరిచారో ఆయనకి ఆ రేంజ్ లో అరిచారు మన తెలుగు వాళ్ళు. ఎంత ఆయన షాక్ అయ్యాడు, అరే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నాకు అని చెప్పి. సో మనం జడ్జ్ చేయలేం, అరే ఈ సినిమాతో లేకపోతే ఈ సిరీస్ వల్ల ఏముంటదిలే, జస్ట్ ఒక ఏదో లిస్ట్ లో ఉంటది అని అనుకుంటాం, బట్ అదే చేంజ్ చేయొచ్చు. సో మీకు ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఉన్నాయి, ఓటీటీ అయినా పర్లేదు అని ఆలోచనలు? బికాస్ నేను మిమ్మల్ని ఓటీటీలో తక్కువ చూడండి, అన్ని సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్లే చూస్తున్నాను, సో అందుకని అడుగు. ఓటీటీ వచ్చాయండి, లైక్ ఒక్కటేంటంటే యూ నెవర్ నో వాట్స్ గోనా ఫాల్ ఇన్ ప్లేస్. అదేంటంటే రైట్ మూమెంట్ లో నాకు కథ నచ్చి అది వర్కౌట్ అవుతుంది, లైక్ ఈవెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా కొన్ని డిస్కషన్స్ అయిన తర్వాత కూడా అండి డిడ్ వర్కౌట్. లైక్ నేను అనుకున్న అంటే స్క్రిప్ట్ నా విషయంలో చిన్న క్రియేటివ్ డిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న చిన్న డిఫరెన్సెస్ కావచ్చు, లైక్ సమ్ థింగ్స్ డిడ్ వర్క్. బట్ ఐ ఆల్వేస్ ఓపెన్ టు ఓటీటీ కూడా. ఎందుకంటే నా ఫస్ట్ నేను స్టార్ట్ అయింది కూడా ఓటీటీ దగ్గర నుంచి ఏదన్నా, లైక్ యూట్యూబ్ డేస్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ఒక చిన్న నాట్ జస్ట్ ఓటీటీ, ఒక చిన్న వైరల్ రీల్ కూడా ఇట్ విల్ మేక్ యూ ఎ స్టార్, యూ నెవర్ నో. సో ఓటీటీ రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. ఓటీటీ డెఫినెట్గా ఇంకా చేయాలంటే ఐ వాంటెడ్ టు డూ సమ్ సిరీస్, యాక్చువల్లీ ఒక క్రేజీ సిరీస్ ఒకటి చేయాలని ఉంది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మీరు జెన్జీ కిడ్డే కదా, మరి మీరు ఐ మీన్ నేను సోషల్ మీడియాలో మిమ్మల్ని ఈ కైండ్ ఆఫ్ రీల్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడు చూడలేదు. ప్రొఫెషనల్ ప్రొఫైలే పోర్ట్ఫోలియో కనిపించింది నాకు. నో యాక్చువల్లీ ఉండేది, బట్ మొత్తం చేంజ్ చేశాను. మొత్తం అన్ని తీసేసారా? ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. సో అట్లా కొంచెం చేంజ్ చేస్తున్నాను, ఇన్స్టా అండ్ ఎవ్రీథింగ్. అని చెప్పాను కదా, వెయిట్ లాస్ అయ్యాను. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే, ఎక్కువ మంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళని పిక్ చేసుకుంటున్నారు. వాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించినట్టు అరుస్తున్నారు, జనం కూడా వాళ్ళని ఆదరిస్తున్నారు. మేబీ కొన్ని రోజుల్లో ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఐ మీన్ ఫాలోవర్స్ ఉండాలి, లేదంటే సోషల్ మీడియాలో ఇంట గెలిచి రచ్చ గెలవాలి, అక్కడ గెలిచిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం అనే కైండ్ ఆఫ్ ఆలోచనలు డైరెక్టర్లకు వస్తే ఏంటి పరిస్థితి? దట్ విల్ నెవర్ కమ్ అనిపిస్తుంది నా కాన్ఫిడెన్స్ అయితే, లిటరల్లీ, బికాస్ ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఏ సోషల్ మీడియా పర్సన్. అవును. సో నేను అంత ఇది కాదు. సో బట్ స్టిల్ నాకు తెలిసి ఆడియన్స్ దగ్గరికి ఒక మంచి సినిమా ఇచ్చాం అనుకోండి, ఒక లైఫ్ టైం గుర్తుండిపోయే సినిమా ఇచ్చాం, మనం ఉన్నా లేకపోయినా మనం గుర్తుండిపోతాం. సో రీల్స్ ఇవన్నీ అయితే నాకు అలా అంత పెద్ద ఐడియా లేదు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే రీల్స్ సోషల్ మీడియా వల్ల ఇంకా ఎక్కువ మందికి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మంచిదే కదా. బట్ నేను అది అగ్రీ చేయను. ఒకవేళ కొత్త వాళ్ళని పక్కన పెడితే పాత వాళ్ళు కూడా ఐ మీన్ సోషల్ మీడియా క్రైటీరియా అయిపోయింది అనుకోండి, సోషల్ మీడియాలో ఖచ్చితంగా కాన్స్టాంట్ గా టచ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడియన్స్ కి అక్కడ టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళు వీళ్ళని మాత్రమే పిక్ చేసుకుంటాం, వీళ్ళకి మాత్రమే ఐ మీన్ డైరెక్టర్స్ వెంట పడుతున్నారు అనుకోండి, మీరు ఫోర్స్ చేసుకుంటారా సోషల్ మీడియా వైపు? ఏమో అండి, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టెల్ గుడ్ స్టోరీస్. నేను ఎప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా అలా అయితే నా మైండ్ సెట్ని ఎప్పుడు మార్చుకోలేదు. సో డెఫినెట్గా ఏముంది, అలా కావాలనుకున్న డైరెక్టర్స్ ఉన్నారంటే మేబీ నాకు యాక్టర్ కావాలి, దినేష్ దేశ కావాలని అనుకున్న డైరెక్టర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళతో చేస్తాను సినిమా. వాళ్ళ రిక్వైర్మెంట్ నేను మ్యాచ్ చేయలేనప్పుడు నా రిక్వైర్మెంట్ వేరే వాళ్ళు ఎవరైనా మ్యాచ్ చేయొచ్చు. లైక్ అంతే. ఫిట్నెస్ ఫ్రీక్ అండి జిమ్ ఐ వాజ్, కానీ లాస్ట్ ఒక 1.5 year నుంచి కాన్స్టెంట్ గా అవ్వట్లేదు. మీరు కావాలని ఏదో గ్యాప్ తీసుకున్నాను అన్నారు అంటే లేదు, అది 2 years బ్యాక్. సో కానీ మధ్యలో కుదరట్లేదు అనమాట, డ్యూ టు సమ్ పర్సనల్ దీస్ థింగ్స్ వల్ల. అది యాక్సిడెంట్ మొన్న అయింది కాకుండా అంతకు ముందు ఇంకొకటి అయింది. సో నాట్ సపోజ్ టు వర్క్ అవుట్ కొంచెం. ఏం చేస్తారు మరి అలా ఇలా అంటే? అప్పుడు ఏదో ఒక టెక్నిక్ ఉండాలి కదా ఆ బాడీని అలా ఉంచడం కోసం. మాక్సిమం డైట్ తో మెయింటైన్ చేయడం ట్రై చేస్తాం, సమ్ కార్డియో అంతే. సో కానీ డైట్ కొంచెం చాలా కష్టం అన్నట్టు. ఇఫ్ యూర్ ఎ ఫుడ్ లవర్ అన్నప్పుడు డైట్ చేయడం కొంచెం కష్టం, బట్ జస్ట్ సమ్ కార్డియో అండ్ లిటిల్ కార్డియో అండ్ డైట్ ఇదే. సో ఈవిడ ఈ మధ్య కాలంలో ఫిట్నెస్ ఫ్రీక్ అయినట్టున్నారు, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందని. ఎన్ని కేజెస్ తగ్గారండి? ఈవిడ ఫిట్నెస్ ఫ్రీక్ ఈవిడ ఇంటికి వెళ్ళారంటే మొత్తం అందరినీ ఫీడ్ చేస్తాం, బాగా లేడీ ప్రభాస్ గారా కైండ్ ఆఫ్ చెప్పొచ్చు. సో యా 10 to 12 kgs. ఎంత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అంటే ఐ థింక్
8 months. 8 మంత్స్లో 10 to 12 kgs అంటే మంచిదని. చాలా మంచి, అంటే చాలా like హెల్దీ. diet through కదా. So yeah. ఓన్లీ డైట్ త్రూ. Diet and gym. ఓకే. And mornings definitely yoga. That's it. ఈ 3. ఇప్పుడు ఏంటి కంటిన్యూ చేస్తారా ఇలాగే? Yeah, definitely. అంటే బాలేదా? లేదు లేదు, నేను అడుగుతున్నాను. ఐ మీన్ అయిపోయింది కదా, ఓకే వచ్చాం కదా అని చెప్పి కొంతమంది లైట్ తీసుకుంటారు తర్వాత. ఇంకా సెకండ్ ప్రాజెక్ట్స్ గురించి, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఐ వాస్ గ్రూమింగ్ మై సెల్ఫ్. సో ఈ ఎన్ని మంత్స్ చెప్పారా? 8 months? యా 8 months, 8 to 7 months. 8 to 7 months, 7 to 8 months అనుకోండి. మీకు ఒక అవగాహన వచ్చింది మీ బాడీ మీద, ఓకే నేను ఎలా కావాలితే అలా హ్యాండిల్ చేయగలుగుతున్నాను అని చెప్పి. రేపు పొద్దున్న ఇన్ఫాక్ట్ ఏ సైజ్ 0 లాంటి సినిమాలో ఛాలెంజింగ్ రోల్ వస్తే నా బాడీయే కదా నేను ఎలాగైనా హ్యాండిల్ చేయగలుగుతానని యాక్సెప్ట్ చేస్తారా? చేసేస్తారా? అంటే ఇంత లావ్ అవ్వాలి, తర్వాత మళ్ళీ సన్నం అవ్వాలి, ఏం లేదు తినేసి మంచిగా పడుకుంటే వర్కౌట్ స్టాప్ చేసేస్తే. ఛాలెంజింగ్ కాదా అది బాడీ ట్రాన్స్ఫర్మేషన్? మళ్ళీ వెనక్కి రాలేమని అంటారు చాలా మంది. బట్ అంతా ఓవర్ వెయిట్ కి చెయ్యం కదా, జస్ట్ నార్మల్ వెయిట్ అంటే లైక్ ఒక 5-6 kgs వరకు పెరిగి అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఏదైనా ఒక టెక్నిక్ ఉందా మీ ఇద్దరికి ఇలా, ఐ మీన్ హ్యాండిల్ చేయడానికి, కొంచెం తగ్గాలన్నా పెరగాలన్నా జిమ్ కాకుండా? ఫిట్నెస్లో నాకు తెలిసి నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే 30% ఇస్ వర్కౌట్, 70% ఇస్ యువర్ డైట్. లైక్ వాట్ యూ స్లీప్. ఓకే, ఎక్కువ నిద్రపోతే లావ్ అవుతారని విన్నాను నేను. అదే డైట్ కరెక్ట్ గా డైట్ తీసుకొని 8 to 9 hours అది బ్లెస్సింగ్. అది నాకు పట్టి చాలదు. హార్డ్లీ లైక్ 6 to 7 అని చెప్తారు, బట్ 6 to 8 hours ఇస్ లైక్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్. మంచిది. ఇంకేమన్నా ఉందా నైట్ ఈ టైం తర్వాత తినకూడదు? బిఫోర్ రైస్ అని కూడా తినొచ్చు కానీ, బట్ నాకు నా ట్రైనర్స్ కు నేను ఎంత బాడీస్ అనేది తెలిసింది దాన్ని బట్టి 7:30 is fine. సో హౌఎవర్ నాది డిఫరెంట్ ఇది అనమాట. సో ఇఫ్ యూర్ స్లీపింగ్ అట్ 12, ఒక 3 hours ముందు డిన్నర్ కంప్లీట్ చేసి అండ్ దెన్ ఏమీ తినకపోతే లైక్ బెడ్ కి ఒక 2 to 3 hours ముందు, బెడ్ టైం కి ముందు ఒక 2 to 3 hours ముందు తినేస్తే చాలా. సో మీకు నైట్ టైం ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి? Definitely. I love it. I go Uber Holy and I buy charcoal ichi and gold. ఏంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ఆ ఫేజ్ లో కూడా వెళ్ళి తినేసేవారా? అప్పుడప్పుడు అది అంత ఫ్యాట్ ఏమి ఉండదు, సో ఇట్స్ లైక్ న్యాచురల్ కైండ్ ఆఫ్ కదా. సో మెడాస్ ఆర్ సంథింగ్ ఇట్స్ కాల్డ్. చాలా ఉన్నాయి ఫ్యాట్ ఫ్రీ ఐస్ క్రీమ్స్, అసలు గ్లూటెన్ ఫ్రీ, సో ఎవ్రీథింగ్. ఈవెన్ యెస్టర్డే ఐ హ్యాడ్ ఇట్. ఓకే, సో మీ దగ్గర పూడిల్ ఉంది కదా, రామ్ చరణ్ గారి డాగ్ లాంటిది. యా చూసాను నేను. యా యా, ఏంటి దాని పేరేంటి? హాంచ్. హాంచ్ ఏంటి? హాంచ్ అంటే హాంకాంగ్ పేరా? సో హాంచ్. ఓకే, నైస్ నైస్. చరణ్ గారి దగ్గర చూస్తూ ఉండడం వల్ల దానికి కూడా అది కూడా ఫేమస్ అయిపోయింది బాగా. ఈజ్ మై ఫస్ట్ లవ్. సో క్యూట్. సెకండ్ థర్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నథింగ్, దట్స్ ఇట్. సెకండ్ థర్డ్ లేదా? సెకండ్ కూడా లేదా? మేబీ నెక్స్ట్ కొనుక్కున్న తర్వాత ఉండొచ్చు. ఏం కొనుక్కున్న తర్వాత? పప్పీ. నేను మిమ్మల్ని అడగట్లేదు, పర్లేదు మేము బిలీవ్ చేస్తాం. అబ్బాయిలు లేదు లవ్ లేదు అన్నా నాకు బిలీవ్ చేస్తాం. అదే అబ్బాయిల పరిస్థితి అలా ఉంది. సో తత్వం విషయంలో అంటే 3 act స్ట్రక్చర్ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పటి నుంచో ఒక కమర్షియల్ ఫార్మాట్ కానీ, ఈ థ్రిల్లర్స్ కూడా ఒక టెంప్లెట్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఉంది. మీకు ఏమనిపించింది? ఇది ఏమన్నా ఇలాంటి మూవీస్ని ఇలాంటి ఫార్ములాస్ అన్ని బ్రేక్ చేసింది అనుకున్నారా, లేదు 3 act స్ట్రక్చర్ని కరెక్ట్గా ఫాలో అయిన సినిమా అనుకుంటున్నారు? కరెక్ట్గా ఫాలో అయిన సినిమానే. సో లైక్ వెరీ టైట్ స్క్రీన్ ప్లే అండ్ పర్ఫెక్ట్గా రాసుకున్నాను. దానికి మించి డౌట్స్ అయితే పెద్ద ఇదేం లేదు. లైక్ హీ వాజ్ ఏవి బ్రేక్ చేసినట్టుగా ఇది లేదు, బట్ ఇన్ రైట్ వే ప్రాపర్గా ప్యాక్డ్గా రాసుకొని లైక్ బౌండెడ్ స్క్రిప్ట్. ఆ తర్వాత చేంజెస్ కూడా ఏం పెద్ద నేను చెప్పింది కూడా లేదు, ఆయన అంత పర్ఫెక్ట్గా రాసుకున్నారు అంతే. సో దర్ ఇస్ నథింగ్ నీడ్ టు బి ట్రైడ్ అని కొత్తగా ఇది లేదు కానీ, బట్ ఎఫెక్టివ్ వేలో చెప్పాను. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బిలీఫ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు రాజమౌళి గారు హీరో ఇంట్రొడక్షన్ సీన్ ఒకటి, ఇంటర్వెల్ ఒక అద్భుతమైన బ్యాంగ్ ఉంటుంది, క్లైమాక్స్ ఒకటి. ఇవి ప్రాపర్ ఒక సినిమాకి, ఐ మీన్ ప్రాపర్ అవతల వాడు హ్యాపీ ఫీల్ అయ్యి ఆడియన్స్ బయటకు వెళ్ళాలంటే ఈ 3 portions ఖచ్చితంగా ఫోకస్ చేయాలి అని మీరేం బిలీవ్ చేస్తారు? ఈ మధ్య ప్రీ క్లైమాక్స్ అని, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అని కొత్త వస్తున్నాయి. అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు. సో లైక్ టు మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్, వాళ్ళ సినిమాని ఎంత ఎఫెక్టివ్గా చేయాలని వాళ్ళ చేస్తున్నారు.
ఇలా దీని గురించి అడిగితే మాత్రం పర్ఫెక్ట్ ఒకటి స్ట్రక్చర్ లో చేసింది అయితే ఇది కాదు. కథ గైడ్ చేస్తే ఎలా చేస్తుంటే అలానే వెళ్ళిపోయింది కానీ బట్ ఇట్స్ నాట్ లైక్ మోర్ కైండ్ ఆఫ్ ఇది ఇలానే చెయ్యాలి ఇది. బట్ ఈవెన్ ఐ ఆస్, నేను డైరెక్టర్ గారు అర్జున్ గారిని అడిగినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఆయన లైక్ ఏమనుకొని రాశారు ఇదని చెప్పంటే, లేదు ఒక థాట్ వచ్చిన తర్వాత ఇట్ గైడెడ్ మీ. అసలు కథ గైడ్ చేసింది అంతే తప్పితే నేను ఇలా చెయ్యాలని చెప్పి పర్టికులర్ ఏది పెట్టడం లేదు. బట్ ఇట్ ద మోస్ట్ ఆర్గానిక్ వేలో అన్ని అలా సెగ్మెంట్స్ అలా కుదిరాయి అని చెప్పి అన్నాడు. ఓకే. సో ఇలాంటి ఒక థ్రిల్లర్ కైండ్ ఆఫ్ సినిమాలో సౌమ్య గారు ఎంత సాఫ్ట్గా ఉన్నా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా, ఒక్కొక్కసారి హీరోలే మార్కులు కొడేస్తూ ఉంటారు. లేదంటే ఆ స్టోరీ, ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ త్రూ వెళ్తున్నారో ఆ హీరో కానీ విలన్ కానీ క్యాట్ అండ్ మౌస్ ఈ కైండ్ ఆఫ్ ఉందనుకోండి గేమ్, వాళ్ళు కొట్టేస్తూ ఉంటారు మార్క్స్. మిమ్మల్ని మీకు కొంచెం దక్కాల్సిన క్రెడిట్స్ తక్కువ దక్కుతూ ఉంటాయి. సో ఇందులో ఏమన్నా మీరు కొంచెం కాన్షియస్గా ఉన్నారా? స్క్రీన్ మీద కెమెరామ్యాన్ ముందు ఎలా ఉన్నారో అలాగే ఇక్కడ కూడా చెప్పాలి. ఐ మీన్ ఆలోచించారా ఇందులో మనకి మార్క్స్ ఎక్కడ వస్తాయి? ఓకే, వీళ్ళ డామినేషన్ ఉంటది ఎలాగో, ఎందుకంటే ఇది థ్రిల్లర్ కాబట్టి. ట్రస్ట్ మీ అండి, నా డామినేషన్ లేకపోతే ఇంకో క్యారెక్టర్ డామినేషన్ ఇదన్నీ గురించి లేదు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక అమ్మాయి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు అంత వెల్ రిటర్న్ క్యారెక్టర్ అంత ఈజీగా ఎవరికి రాదు. సో ఐ థింక్ షీ గాట్ లైక్ వన్ సాలిడ్ ఫౌండేషన్ విత్ దిస్ మూవీ. తన పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అండ్ లైక్ ఎనీవీ, అంటే ఇక్కడ ఇగ్నోర్ చేయడానికి ఏ క్యారెక్టర్ లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ హ్యాడ్ హర్ ఓన్ ఇంపార్టెన్స్ యాక్చువల్లీ. సో ఈయన డైరెక్టర్ గారు బాధ్యత తీసుకుని ఇక్కడ బటర్ వేస్తారు వెంటనే. బటర్ కాదు, బటర్ మీ మూవీ చూసిన తర్వాత మీరే చెప్తారు. సో లైక్ యూ పర్సనలీ టెక్స్ట్ మీ, మీరు చూసిన తర్వాత ఈ మాట ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, మీరు సినిమా చూసిన తర్వాత జస్ట్ డ్రాప్ మీ టెక్స్ట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి. అదే ఫస్ట్ ఫిల్మ్ కి అంత వెల్ రిటర్న్ వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్. సో పర్ఫార్మెన్స్ కి చాలా స్కోప్ ఉంది దానికి. అండ్ ఏదో మీరు అన్నట్టుగా కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోయేది కాదు. షీ ప్లేస్ మచ్ మోర్ యాంకర్ రోల్ ఇన్ దిస్ మూవీ. సో నౌ దెన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, మీరు ఐ మీన్ వెన్ యూఆర్ జస్ట్ ఒక టీనేజ్లో ఉన్నప్పుడు లేదంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఆ టైంలో మీకు ఎవరు అసలు ఆన్ స్క్రీన్లో ఎవరు ఫేవరెట్? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రాఫ్ చూస్తారు డైరెక్ట్. ఇప్పుడు అప్పట్లో చూడరు, ఏదో సినిమా చూసి ఈయన హీరో అన్నట్టు కాకుండా వాళ్ళ గ్రాఫ్, వాళ్ళ కెరియర్ గ్రాఫ్, అవుట్ సైడ్ ఎలా ఉంటున్నారు, ఇండస్ట్రీలో వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని వాళ్ళ మీద ఒక అభిమానం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరు హీరో హీరోయిన్? సో నౌ అండ్ దెన్ వాజ్ ఆల్వేస్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఓజీ మాకైతే ఇంకా లిటిల్ సెలబ్రేషన్స్ ఇది అని లైక్. అండ్ నాట్ చిరంజీవి గారు పర్సనల్ అభిమానం ఏదంటే సినిమాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం థియేటర్లో. నేను పర్సనల్గా ఏంటంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్ అనమాట. ఫ్యాన్ షో అని జరుగుతుంది, అంటే బెనిఫిట్ షోస్ అని చెప్పండి. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఫ్యాన్ షోస్ అనేవాళ్ళు. నేను మిస్ అయ్యేవాడిని కాదు ఏ హీరో సినిమాని కూడా, లైక్ లిటరల్ మిస్ అయ్యేవాడిని కాదు. యూస్ టు గో ఫ్రెండ్స్ అందరం బ్యాచ్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. నవ్ అని చెప్తే ఎన్టీఆర్ గారు అండి. అంటే ఇట్స్ లైక్ ఏంటంటే అందరూ ఇష్టమే కానీ తెలియకుండా కొంచెం లాగుతుంది కదా ఒకరి మీద అన్నాడు. బట్ నవ్ ఐ హ్యావ్ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇంకా ఏ హీరో కొత్తగా వచ్చినా లేకపోతే ఏ హీరో హిట్ కొట్టినా కూడా మన ఒక మన ఫ్యామిలీ లేకపోతే మన తెలుగు ఇండస్ట్రీ ఇదే ప్రౌడ్ గా ఫీలింగ్ అది వస్తుంది నాకు. ఆస్కర్ స్టేజ్ మీద మన తెలుగు ఫిల్మ్ అలా నిల్చోబెట్టినప్పుడు రాజమౌళి గారి మీద కానీ లేకపోతే కీరవాణి గారు, చంద్రబోస్ గారు, లక్కీలీ ఏంటంటే నా ముందు మూవీకి చంద్రబోస్ గారు సింగిల్ కార్డ్ రాశారు అనమాట. లైక్ ఇవన్నీ చూస్తున్నప్పుడు యువర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. లైక్ ఇంట్లో ఎవరి ఇష్టం అంటే కొంచెం ఎక్కువ అమ్మ ఇష్టం అంటే కానీ నాకు ఇష్టం లేకుండా వెళ్ళిపోడు కదా. సో ఇలా. సో బట్ నేను విన్నది ఏంటంటే గోడ దూకాక 5 సార్లు చూసారు బిల్లా సినిమా చూసారు. అది ఇంటర్ లో ఉన్నప్పుడు. సో కాలేజ్ గోడ దూకి చెప్పండి, ప్రభాస్ గారి కోసం వెళ్ళారా, అనుష్క గారి కోసం వెళ్ళారా? నేను సినిమా కోసం వెళ్ళాను. ఓకే, డెఫినెట్లీ గా. దెన్ అనుష్క గారు ఉంటుండే. అనుష్క గారు అండ్ కాజల్ గారు చాలా ఇష్టం ఉండే అప్పుడు ఆ డేస్ లో. ఓకే, అండ్ మీకండి అలాగా దెన్ అండ్ నవ్ అండ్ దెన్? నాకు రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు. రైట్ నౌ అంటే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య తగ్గించారు, మొత్తం అటువైపు వెళ్ళిపోయారు? ఇష్టం లేదు పర్సనల్లీ నేను ఫ్యాన్ ఆయన, అందుకే అడుగుతున్నాను కొంచెం డీటెయిల్డ్ గా. మీరు ఎందుకు మా బ్యాచ్ లో జాయిన్ అయ్యారు, మీరు ఎందుకు మా కాలేజ్ లో జాయిన్ అయ్యారు అన్నట్టు. అదేంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా ప్రతి బ్యాచ్ కి? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సెట్ కానీ లేకపోతే మీ బ్యాచ్ లో జాయిన్ అవుతారని మీరు వద్దంటారా? లేదు అలా అని కాదు, కొంచెం ఎంత ఐ మీన్ ఎంత డివోటీ ఎంత ఫ్యాన్ అనేది తెలుసుకుందాం అని చెప్పి. లేదు లైక్ నేను కూడా రీసెంట్ గా బాగా ఇష్టం పెరిగింది లైక్ ఆయన మూవీస్ కానీ. సో యా మోస్ట్లీ రీసెంట్ గా అయితే పవన్ కళ్యాణ్. OG2 కొంచెం అనౌన్స్మెంట్ అయింది కదా, ఏమన్నా మేనిఫెస్ట్ చేసుకున్నారా లేకపోతే ఒకసారి మనం ట్రైల్ వేద్దాం
అయ్యో ఏదో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా పర్లేదు దానిలో, అలాగే ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే యూ ఆల్వేస్ పీపుల్ ఆల్వేస్ కేటగిరైజ్ అనమాట. లైక్ ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు ఎవరి ఫ్యాన్ అని చెప్పి ఇలా కేటగిరైజ్ చేస్తారు అవునవును. కదా. మన బ్యాచ్ పక్క బ్యాచ్ అదే ఇది ఒకటి ఉంటది కదా. కానీ బట్ హానెస్ట్ గా చెప్పండి, లైక్ ఎంతమంది చాలా మందికి ఇష్టం ఉంటారు. లైక్ నాట్ జస్ట్ మన ఫేవరెట్ హీరో కాకుండా మనం అందరి సినిమాలు ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక కేటగిరీ ఉంటదని మీరు ఎప్పుడైనా ఆలోచించారు? మీరు మీకు ఒకటి చెప్పనా, హేటర్ అని చెప్తాడు, అసలు నాకు వాడంటే పడదని చెప్తారు కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. ఓకే, ఫస్ట్ చూసేది వాడే మళ్ళీ వెళ్ళి సినిమాకి. అంటే ఈ హేటెడ్ ఇవన్నీ గురించి పక్క పెట్టుకుంటే లైక్ కొంతమంది హేట్ చేయొచ్చు, కొంతమంది లవ్ చేయొచ్చు. కానీ అందరికీ తెలియకుండా ఒక కామన్ కేటగిరీ ఉంటుంది. తను అందరి హీరోల్ని అభిమానిస్తాడు, అందరి సినిమాల్ని చూస్తాడు, ఏ సినిమా అయినా కూడా చూస్తాడు. హీ ఎంజాయ్స్ మూవీ ఆన్ ద స్క్రీన్ అసలు లిటరల్లీ. అంటే హీ సెలబ్రేట్స్ మూవీ ఆన్ ద స్క్రీన్. సో లైక్ బిగ్ స్క్రీన్ మీద ఐ కైండ్ ఆఫ్ కమ్ అంటూ దట్ కేటగిరీ. నిజంగా అది చెప్తే ఏంటంటే లేదు మీరు ఎవరు లేకుండా సేఫ్ ఆన్సర్ అని అంటే అలా సేఫ్ ఆన్సర్ కాదండి, కేటగిరీ ఉంటది అలా. ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఎవరు ఇగ్నోర్ చేయలేరు. సినిమా వస్తుందంటే దట్టు ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ గానీ, ఆ కాన్సెప్ట్ గానీ, జానరా గానీ అనిపించిందంటే ఇమీడియట్లీ వెళ్ళిపోతారు. సో ఆ పొజిషన్ కి రావాలనేది మీ ఆలోచన. మీకేమన్నా ఉందండి? ఐ మీన్ అమ్మాయిలకి ఎక్కువ ఏమంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఒక 10 years లో ఇన్ని సినిమాలు చేసేయాలి అని కొంతమందికి ఉంటుంది. నాకు ఉంది. ఈ నెంబర్ ఏమన్నా ఉందా మైండ్ లో, చెప్తారా? నెంబర్ అని ఏం లేదు, బట్ నా ఫేమ్ ఉన్నంత వరకు ఐ విల్ వర్క్ డెఫినెట్లీ. నైస్. డ్రీమ్ కొలాబరేషన్ ఏదైనా ఉందా? అంటే ఒక డైరెక్టర్ అండ్ కోస్టార్, దట్టు ఒక జానరా కానీ, ఒక ఏ కైండ్ ఆఫ్ స్టోరీ అనేది. నాకు లైక్ ఆర్మీ బ్యాక్డ్రాప్ లో ఒకటి చేయాలి, అదొకటి ఉంది. లైక్ డ్రీమ్ డైరెక్టర్ అంటే ఎప్పుడు అలా అనుకోలేదండి, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ ఎవ్రీవన్. లైక్ నచ్చిన డైరెక్టర్స్ అందరితోనే వర్క్ చేయాలని ఉంటుంది. లైక్ ఇంకా మేబీ ద లీస్ట్ కన్సర్న్ అబౌట్ లైక్ కోస్టర్ విత్ అనేది, మేబీ ఐ యామ్ ద లీస్ట్ కన్సర్న్ పర్సన్. మీరు ఫ్రేమ్ నే చెక్ చేసుకోవాలన్నారు కదా, చేసి వెళ్ళిపోతారు అన్నారు, కోస్టర్ చేస్తారులేండి. మీరు అంటే లైక్ డ్రీమ్ కొలాబరేషన్, ఒక ఈ డైరెక్టర్ తో ఒక సినిమా చేయాలి, ఈ కైండ్ ఆఫ్ స్టోరీ, ఈ కైండ్ ఆఫ్ రోల్ చేయాలి అంటే సీతారామం కైండ్ ఆఫ్ ఐ వాంటెడ్. ఆయన హను రాఘవపూడి గారే కావాలా? నాకు అందరూ డైరెక్టర్స్ తో చేయాలి అట్లా ఏం లేదు. సో ఇంకా ఐ మీన్ ఇంకేం అడిగాను, జానరా కానీ, కోస్టర్ మెయిన్ ఎస్పెషల్లీ. డ్రీమ్ కోస్టర్ అయ్యో అది కష్టం చెప్పండి. కష్టం ఏముంది? అవ్వడం కష్టం ఏమో అవ్వచ్చు, కానీ చెప్పడం ఎంతసేపు? చాలా మంది ఉన్నారు. ఓకే, ఈవిడ జెన్యూన్ ఆన్సర్. ఒక డైరెక్టర్ కాదు, అందరు డైరెక్టర్లు, అందరు హీరోలు. ఐ మీన్ తత్వం గురించి ఫైనల్లీ ఆడియన్స్ కి అంటే మీరేం ప్రామిస్ చేయాలనుకుంటున్నారు? బికాజ్ థియేటర్ కి రావడం అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. ఒక పర్ఫెక్ట్ ప్రామిస్ ఇస్తేనే ఆడియన్స్ రావడానికి ఇష్టపడుతున్నారు, అంటే ప్రామిస్ బ్రేక్ కూడా చేయకూడదు. సో మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ చేస్తారు చెప్పండి. సో టు బి హానెస్ట్, మనం జనరల్గా ఐ నో ఈ మాట చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, జనరల్గా మనం కొన్ని కామెంట్స్ నేను అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు ఏంటంటే, మలయాళంలో కొన్ని సినిమాలు వస్తున్నాయి, మన తెలుగులో ఎందుకు తీయరు. సో అలా కంపారిజన్ అంటే ఏం లేదండి. లైక్ ఇఫ్ యు ఆర్ లైకింగ్ దాట్ కైండ్ ఆఫ్ సినిమాస్ ఏదైనా కాకుండా, సెగ్రిగేట్ చేయకోకుండా మీకు ఒక ప్రాపర్ థ్రిల్లర్ కావాలి అని చెప్పి అనుకుంటే, ఐ ఆల్వేస్ సెడ్ దట్ లైక్ కథ ఇస్ మై ప్రియారిటీ అని చెప్పి ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ యాజ్ ప్లేబ్యాక్తో అది నిజం చేశాను. మళ్ళీ అలాంటి ఒక క్రేజీ స్క్రిప్ట్ తోటి మళ్ళీ తత్వంతో వస్తున్నా. ఈసారి మిస్ అవ్వదు, డెఫినెట్గా యూ విల్ లవ్ ఇట్. అండ్ నాకు బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ అని చెప్పాను. సో ఆ ఫస్ట్ మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్, ఫస్ట్ డే ఎవరైతే వస్తారు, ఈవినింగ్ వరకు నైట్ షో వరకు వస్తారు, దే విల్ స్ప్రెడ్ ద వర్డ్. నా కాన్ఫిడెన్స్ నాకుంది, అండ్ దే విల్ మేక్ ఇట్ హ్యాపెన్ హోప్ఫుల్లీ. మీరండి? సేమ్, నేను అమ్మా, నేను ఇంతసేపు మధ్యలో ఎప్పుడైనా పాస్ అంటారేమో అనుకున్నాను. ఎలా అయితే ఈ కైండ్ లో ఇంకొక 2 క్వశ్చన్లు అడిగితే పాస్ అంటారేమో. లేదు డెఫినెట్లీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది తత్వం మూవీ, అండ్ అందరూ వెళ్ళి వాచ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్లీ మాకు మంచి పేరు వస్తుందని లైక్ వి బిలీవ్ దట్. నమ్మి థియేటర్కి రండి. We promise you like we won't disappoint you for sure. మీకు బోర్ కొట్టదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. Thank సో you మీకు so ఖచ్చితంగా ఐ విష్ తత్వం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ హిట్ అవ్వాలని,
నీకు ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.